2025 పాస్పోర్ట్ ర్యాంక్ వచ్చిందండి. స్కూల్ పిల్లలకి ప్రతి సంవత్సరం ర్యాంకులు వచ్చినట్లే మన పాస్పోర్ట్‌కి కూడా ర్యాంకులు వస్తది. ఈ పాస్పోర్ట్ ర్యాంక్‌లో 110 దేశాలు పాల్గొన్నాయి. 110 దేశాల్లో మన భారతదేశం 2025లో దరిద్రమైన పాస్పోర్ట్‌గా 85 స్థానంలో ఉన్నది. ఈ పాస్పోర్ట్‌తో 57 దేశాలు తిరగొచ్చట. ఎంత ఎంత దరిద్రం అంటే మనం ఏ స్థితిలో ఉన్నామంటే దానికి గల కారణం ఈ యుద్ధాలు, ఈ గొడవలన్నీ జరగడం వల్ల. ప్రతి సంవత్సరం నేను ఆనందంగా చేస్తాను. కానీ ఈ సంవత్సరం బాధతో చేస్తున్నాను. ఎందుకంటే దరిద్రగొట్టు దేశాలతో మనం కూడా ఉన్నాం. 23లో 80వ స్థానంలో నిలిచిందనమాట. లాంచ్ దేశాల దృష్ట్యా 2022లో మన భారతీయ పాస్పోర్టు విశ్వగురువు అది ఇది పొగ్గు పోషణం అంటాం. 85 స్థానంలో ఉన్నాం పాస్పోర్ట్ ర్యాంకింగ్లోని. ఈ మోర్తానియా, మడగాస్కర్ ఇంకా ఈ దరిద్రగొట్టు దేశాలు మనకన్నా ముందే ఉన్నాయి. అర్థమవుతుంది. మలేషియా దేశం అండి 12వ ర్యాంకులో ఉంది. ఒక్క మలేషియా పాస్పోర్ట్ ఉంటే 180 దేశాలు ఫ్రీగా తిరగచ్చు. నిజంగా ఇప్పుడు అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను. రెడ్డి గారి ఇల్లు, నాయుడు గారి ఇల్లు, చౌదరి గారి ఇల్లు, తర్వాత మన పంతులు గారి ఇల్లు ఉంది. ఈ 4 ఇల్లులకి నాన్ వెజ్ను రావద్దన్నారు. సురేష్ని పిలిచారు, లక్ష్మణ్ని పిలిచారు, వెంకట్రావుని పిలిచారు, సుబ్బారావుని పిలిచారు. కానీ నాన్ వెజ్ను రావద్దంటే నేను ఎంత ఫీల్ అవుతానండి. సేమ్ అలాగే ఈ పేద దేశాలు, ఆఫ్రికా దేశాలు, కెన్యా దేశాలు 40 ర్యాంకులో ఉన్నాయండి. ఇవన్నీ వెళ్ళొచ్చట. ఇండియా ఓడికి వెళ్ళొద్దంటే ఎలాగంటే మనం ఎంబసీకి వెళ్ళాలా, బ్యాంక్ డీటెయిల్స్ ఫిల్ చేయాలా, అన్నీ ఫిల్ చేస్తే కానీ మనకి వీసాలు రావు. ఎంతో కష్టం. అందులోనే రిజెక్ట్ అయిపోతుంది. ఈ పాస్పోర్ట్తో తిరుగుతున్నామేమో ప్రతి దేశం నాకు తెలుసు ఎన్ని కష్టాలు పడుతున్నాను. ప్రతి దేశానికి వీసాలు, బ్యాంక్ స్టేట్మెంట్లు, పోలీస్ వెరిఫికేషన్లు, అబ్బో ఎన్నో రిటర్న్ టికెట్లు, బ్యాంకులు, బుకింగ్లు. ఇందులో ఒక్క మిస్టేక్ అయినా వీసా క్యాన్సిల్ అయిపోద్ది, డబ్బులు వెనక్కి రావు. కానీ ఈ పాస్పోర్ట్ని మనం ప్రపంచంలో నెంబర్ 1 పాస్పోర్ట్ చేసుకోవడం ఎలాగో తెలుసా? బాగా చదువుకుని మీరు మంచి బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసి మీరు కనుక యుఎస్ వీసా కనుక మీరు అప్లై చేస్తే యుఎస్ వీసాతో 54 దేశాలు ఫ్రీ ఉన్నాయి. సో ఈ పాస్పోర్ట్కి యుఎస్ వీసా రాగానే కొంచెం బలం చేకూరుతుంది, హార్లిక్స్ వచ్చినట్లు. తర్వాత యూరోప్ వీసా అప్లై చేసుకున్నారు అనుకోండి, యూరోప్ వీసాతో 52 దేశాలు ఫ్రీగా తిరగచ్చు. అంటే ఈ పాస్పోర్ట్ ఉండి యూరోప్ వీసా ఉంటే మీరు 52 దేశాలకు వీసా అక్కర్లేదు. సో బూస్ట్ హార్లిక్స్ అయిపోయింది. తర్వాత మీరు కెనడా వీసా అప్లై చేసుకుంటే 35 దేశాలు ఫ్రీ ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత యూకే వీసా అప్లై చేసుకుంటే 28 దేశాలు. సో ఈ విధంగా మీ పాస్పోర్ట్ని చాలా బలమైన పాస్పోర్ట్గా తయారు చేసుకోవచ్చు. నేను అలాగే తయారు చేసుకున్నాను. మీరు కూడా మంచిగా వీసాలు అప్లై చేసుకోండి. కానీ మన దేశం పై నుంచి కిందకి పడ్డది, అది చాలా బాధాకరం.